వీడియోలో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యేలకు ఎర కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం 2 రోజులుగా ముమ్మరంగా సోదాలు నిర్వహించింది. కేసులోని నిందితులు రామచంద్ర భారతి అలియాస్ సతీష్ శర్మ, సింహయాజీ, నందకుమార్ల ఇల్లు, కార్యాలయాలు, వ్యాపార సంస్థలు, ఆశ్రమాల్లో నుంచి రాత్రి వరకు తనిఖీలు చేపట్టింది. సిట్ ఆధ్వర్యంలో ఏర్పాటైన 7 బృందాలు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, హర్యానా, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో తనిఖీల్లో పాల్గొన్నాయి. ఇందులో ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టే అంశానికి సంబంధించి కీలక సమాచారం లభ్యమైనట్లు పోలీస్ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే కేసును ఉపసంహరించుకోవాలని గుర్తు తెలియని వ్యక్తులు తమను బెదిరిస్తున్నారంటూ 4 ఎమ్మెల్యేలు ఇచ్చిన ఫిర్యాదులపై హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో కేసులు నమోదయ్యాయి. కేసులో కీలక నిందితుడు రామచంద్ర భారతికి సంబంధించి హర్యానాలోని ఫరీదాబాద్ నివాసంతో పాటు కర్ణాటక పుత్తూరులో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఇక ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టిన సమయంలో కేరళకు చెందిన తూషర్ తో రామచంద్ర భారతి ఫోన్ లో మాట్లాడారు. తూషర్ తో తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని మాట్లాడించారు. దీంతో ప్రలాభాల పర్వంలో తూషర్ పాత్రను తేల్చే పనిలో సిట్ నిమగ్నమైంది. ఈ క్రమంలో కొత్తగా కేరళకు చెందిన ఓ ప్రముఖ వైద్యుడి పాత్రను పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఆధ్యాత్మిక నేపథ్యం గల ఆ వైద్యుడే తూషర్ ను రామచంద్ర భారతికి పరిచయం చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక ఈ వ్యవహారంపై క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని నిర్ణయించారు. తూషర్ కు నోటీసులు ఇచ్చి విచారిస్తేనే ఈ విషయంపై స్పష్టత వస్తుందనే భావనలో ఉన్నట్లు సమాచారం. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్. థ్యాంక్ యూ అన్న. మొయినాబాద్ ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు మరింత ముమ్మరమైందని చెప్పుకోవాలి. అయితే దీనికి సంబంధించి గత రోజుల నుంచి కూడా ఈ కేసును సీట్ కొంత ముమ్మరం చేసిందని చెప్పుకోవాలి. నిందితులకు సంబంధించినటువంటి 3 నిందితులు ఎవరైతే రామచంద్ర భరత్ కి అలియాస్ సతీష్ శర్మ, సింహయాజీ, నందన్ కుమార్ కు సంబంధించినటువంటి ఇండ్లు, కార్యాలయాలతో పాటుగా వారికి సంబంధించినటువంటి వ్యాపార సంస్థలలో కూడా శనివారం నుంచి దాదాపు కూడా ఆదివారం అర్ధరాత్రి వరకు కూడా సోదాలు నిర్వహించినట్టుగా తెలుస్తుంది. దాంతో పాటుగా ప్రత్యేక బృందాలతో 7 ప్రత్యేక బృందాలతో సోదాలు నిర్వహించినట్టుగా కూడా తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్, హర్యానా, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా తనిఖీలు చేపడుతున్నట్టుగా సమాచారం అయితే ఉంటుంది. ఎమ్మెల్యేల ప్రభావంకు సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం. మరి దాదాపు బీజేపీకి సంబంధించినటువంటి నేతలు ఈ కేసును వెనక్కి తీసుకోవాలంటూ కూడా పలుసార్లు కోర్టులో పిటిషన్ దాఖలు చేయడము, దాంతో పాటుగా సీట్ ను వెంటనే ఆఫ్ చేయాలి, దీనికి సంబంధించిన కేసు అంతా కూడా ఢిల్లీకి పంపించండి అంటూ కూడా పేర్కొన్న పరిస్థితులు అయితే ఉన్న నేపథ్యంలోనే ఇప్పుడు మరికొన్ని సరికొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దీంట్లో ప్రధానంగా చూసినప్పటికీ ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించినటువంటి వ్యవహారానికి సంబంధించి ప్రధానంగా మనం చూసుకుంటే దీంట్లో సింహయాజీ ప్రధానంగా కనబడుతోంది. దాంతో పాటుగా రామచంద్ర భరత్ కి సంబంధించినటువంటి పలువురు కీలకంగా ఇందులో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే గత నెల 20 హైదరాబాద్ కి సంబంధించిన ఫామ్ హౌస్ లో కుట్ర మొత్తం బట్టబయలిన నేపథ్యంలో ఈ ముగ్గురికి సంబంధించిన నిందితులకు సంబంధించినటువంటి సంబంధించినటువంటి కార్యాలయాలు అన్ని ప్రాంతాలలో కూడా పోలీసులు పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించిన నేపథ్యంలో కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు అయితే బయటకు వస్తాయి. ఈ ముగ్గురికి సంబంధించినటువంటి ప్రభావం పెట్టేందుకు ప్రయత్నం చేసిన దాంట్లో కూడా ఒక డాక్టర్ ఉన్నట్టుగా కూడా ఇందులో తెలుస్తుంది. ఒక డాక్టర్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా బయటకు వస్తున్నాయి. దాంతో పాటుగా ఒక నేతకు సంబంధించినటువంటి అకౌంట్స్ నుంచి ఫ్లైట్ టికెట్ బుక్ అయినట్టుగా కూడా అధికారికంగా చెప్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు ఘటన జరుగుతున్న నేపథ్యంలోనే ఆ సందర్భంలోనే ఒక బుకింగ్ హైదరాబాద్ కి సంబంధించి, సింహయాజీకి సంబంధించి తిరుపతి నుంచి హైదరాబాద్ కు విమాన టికెట్ కు సంబంధించినటువంటి విషయంలో ఒక కీలక ప్రజాప్రతినిధి బృందానికి సంబంధించినటువంటి వ్యక్తి టికెట్ బుక్ చేసినట్టుగా కూడా చెప్తారు. అయితే నందన్ కుమార్ కి సంబంధించి కొంతకాలంగా కూడా పైలట్ రోహిత్ రెడ్డితో సత్సంబంధాలు కావచ్చు, అదేవిధంగా వారు మాట్లాడుకున్నటువంటి ఫోన్ కాన్వర్సేషన్ అంతా కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. దాంతో పాటుగా ఎమ్మెల్యేల ప్రభావం పెట్టేటువంటి అంటే 26లో కూడా
పైలట్ రోహిత్ రెడ్డి ఢిల్లీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తితో మాట్లాడినట్టుగా కూడా రికార్డ్స్ లో కనబడతా ఉంది. అయితే దీంట్లో ప్రధానంగా చూస్తే ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి ఖచ్చితంగా కూడా పెద్ద అస్తం ఉంది అంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇదంతా ఈ విధంగా ఉంటే మరొక వైపు ఎమ్మెల్యేలకు సంబంధించి కేసు వాపస్ తీసుకోవాలంటూ కూడా ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి గుర్తు తెలియని వ్యక్తులు ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి బెదిరిస్తున్నట్టుగా కూడా సమాచారం అయితే అందుతుంది. దాంతో పాటుగా వాళ్ళకి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఒకవేళ కేసు వెనక్కి తీసుకోకపోతే పెద్ద ప్రాణ నష్టం జరుగుతుంది అంటూ కూడా భయభ్రాంతులకు గుర్తించేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఎమ్మెల్యేలు పేర్కొన్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. మరొక వైపు నలుగురు ఎమ్మెల్యేలు కూడా వారి స్థానికంగా హైదరాబాద్ లో ఉండేటువంటి ప్రాంతాల్లో స్థానిక పోలీస్ స్టేషన్స్ లో ఫిర్యాదుతో పాటుగా ఇటు సైబరాబాద్ తో పాటు సైబరాబాద్ తో పాటుగా కట్కేసర్ లో కూడా కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. ఈ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి కేసుకు సంబంధించినటువంటి విషయంలో సెక్షన్ 506 తో పాటుగా ఇతర ఐపీసీ సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఎట్టకేలకి ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన విషయంలో మరిన్ని విషయాలు అయితే వెలుగులోకి వచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. కేరళకు సంబంధించినటువంటి ఒక వైద్యుని ప్రముఖంగా ఒక వైద్యుని పేరు బయటికి రావడంతో పాటుగా ప్రముఖ నేతలు కూడా ఇందులో ఉన్నట్టుగానైతే మనకు సమాచారం అయితే అవుతుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా సేకరించిన తర్వాత పోలీసులు దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ కోర్టుకు సబ్మిట్ చేసేటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. వెన్నెల. రైట్ ప్రణయ్, థ్యాంక్ యూ.